శ్రీధర్ అండి, ఈరోజు నేను చికెన్ తెప్పించానండి. కనుమ పండుగ కదండి, అందరు తింటారు కదా అందరిళ్ళల్లో. నేను కూడా అదేవిధంగా చికెన్ తెప్పించానండి. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు కోసం నీట్గా రెడీగా పెట్టుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పేస్ట్ పట్టినండి. ఇది నల్ల వెల్లుల్లి కూడా పేస్ట్ పట్టేద్దాం. కాకపోతే కొన్ని పచ్చిమిరకాయలు వెల్లిపాయలు కూడా చక్కగా మంచిగా నేను చిన్నగా ముక్కలుగా కోసుకొని పొయ్యి మీద వేసానండి. ఆయిల్ కాగిన తర్వాత ముక్కలు వేస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మంచిగా ఎగిరాయి కదండి. ఇప్పుడు చక్కగా మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి. ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ పెట్టారండి. ఇది ఎందుకు వేస్తానంటే కొంచెం గ్రేవీ రావడం కోసం. ఇది పేస్ట్ పట్టేసుకుంటే గ్రేవీ వస్తుంది. అసలు ముక్కలు అయితే గ్రేవీ రాదు, ఇది అయితే గ్రేవీ వస్తుంది. దీని చక్క ఎర్రగా ఏగనిచ్చుకున్నామండి. మంచిగా ఏగని అప్పుడు మనం చికెన్ వేసుకున్నాం. ఈ చికెన్లో చక్కగా మనం కొంచెం పసుపు వేసాను. వెంటనే చక్క సాల్ట్ వేసేస్తాను చక్క మంచిగా. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత కారం తెల్లగా ఉంది కానీ ఘాటు ఉంటుంది. పాత కారం కాబట్టి తెల్లగా అయిపోయిందండి. చక్క దీన్ని మొత్తంగా మనం కలిపేసి రెడీ పెట్టుకున్న తర్వాత అది వేగిన తర్వాత అందరూ వేసేసుకున్నాం. ఇదిగోండి చక్కగా ఇది అడుగు వండుతా ఉంది. ఎందుకంటే మనం మిక్సీ పట్టాం కదండి ఉల్లిపాయని, కాకొచ్చేసరికి అడుగు ఉంటుందండి. దీని చక్క జాగ్రత్తగా మనం ఈ విధంగా తిప్పుకుంటే గిన్నె గంటకన్నా ఉంటుంది. ఇదిగోండి చక్క అన్నం వెళ్ళి పేస్ట్ పెట్టేసుకున్నాం. ఉప్పు పసుపు కారం ఈ విధంగా చక్కగా కలిపేసి రెడీగా ఉంచండి. ఒక 5 నిమిషాలు మనం అలా ఉంచామనుకోండి, ఉప్పు పసుపు కారం చక్క ముక్కలు పడద్దండి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత అప్పుడు మనం కూర వేసేద్దామండి. చక్కగా ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు మొత్తంగా పేస్ట్గా పెట్టాం కదండి. ముక్కలు పేస్ట్ చేసాం కదా. ఇది మంచిగా వేగింది. ఇప్పుడు చికెన్ వేసేస్తాను. ఇదిగోండి ఈ విధంగా నేను చికెన్ వేసేసాను. దీని చక్క మొత్తంగా కరిగి తిప్పుకుందాం. ఇదిగోండి కూర చక్కగా ఈ విధంగా మగ్గుతూ ఉంది. కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ పేస్టు అన్నీ వేసేసాం కదండి. చక్కగా మంచిగా మగ్గుతుంది. తర్వాత లాస్ట్లో కొంచెం ఒక పావుగంట దింపుకున్నాం అనగా ఎల్లిపాయను అల్లం పెట్టాం కదండి. అది వరకు వేసుకున్నా కొంచెం మగ్గాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం. చిన్న బాయిలర్ వెళ్ళింది. అచ్చ ఫ్రైలాగా అయితేనే బాగుంటుంది. ఇది వాటర్ అయితే వేస్తలేదండి ఈసారి. అంటే మన గ్రేవీ కోసం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పేస్ట్ పెట్టాను కదండి, ఆ గ్రేవీ సరిపోద్ది. కొంచెం రసం పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. బాయిలర్ తొందరగానే అయిపోద్దండి. కర్రీ పావుగంట చేసి ఇచ్చాను. పెద్ద బాయిలర్ అంటే వాటర్ పోసి కూడా ఖాళీ చాలాసేపు పడద్దు. చిన్న బాయిలర్ తెచ్చారండి ఈరోజు. ఇది కూడా అల్లం వెల్లుల్లి వేసేస్తున్నాను పేస్ట్. చక్కగా దీన్ని మొత్తం ముక్కలు పట్టాలండి. పడితే చక్క టేస్టీ ఉంటుంది కూర. ధనియాల పేస్ట్ కూడా వేసేసానండి. కూర అయితే ఈ విధంగా మగ్గింది. ఒక 5 నిమిషాలు దించేసుకుందామండి. నేను చేసే విధానం మీకు నచ్చిన ఒక లెక్క అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.